తెలుగు మీడియం తోటి ఐఏఎస్ అవ్వగలమా అని ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉంటారు. నాకు చాలా బాధేస్తుంది. తెలుగు మీడియంతో ఐఏఎస్ అవ్వలేమని ఎవరు చెప్పారు మీకు? తెలుగు మీడియంతో ఐఏఎస్ అవ్వచ్చు. ఇవాళ తెలుగు మీడియంతో ఐఏఎస్ అవ్వచ్చా అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో తెలుగు మీడియంకి సంబంధించిన బుక్స్ లిస్ట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ కానీ లభ్యమయ్యేది కాదు. ఇవాళ మీ ఓపిక, మీరు నా ముందుకొచ్చి ఛాలెంజ్ చేయండి. తెలుగు మీడియం పిల్లలకి ఏది కావాలన్న చిటికలో లభించేలాగా తెలుగు మీడియం పిల్లలకి పూర్తి స్థాయి తెలుగు సాధికారికతోటి కూడింది లభ్యమయ్యేలా ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో టక్కుని చెబుతాను. అయినా తెలుగు మీడియం స్టూడెంట్స్ సంబంధించి 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, పుస్తకాలు లభ్యమవుతున్నాయి, మెటీరియల్స్ లభ్యమవుతున్నాయి. తెలుగు మీడియంలో తెలుగు అకాడమీ లాంటి పుస్తకాలు కావచ్చు, ఇతర పుస్తకాలు కావచ్చు. పుస్తకాలు అనేవి లభ్యం కావట్లేదనే సందేహం నుంచి బయటపడండి. 2, తెలుగు మీడియం పిల్లలకి ఐఏఎస్లో మంచి మార్కులు రావేమో. రాంగ్. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అన్నది కాదు, నువ్వు రాసే విధానం, ఎక్స్ప్రెషన్ బాగుందా లేదా, టెర్మినాలజీ బాగా ఉపయోగిస్తున్నావా లేదా, ఎంత రాయాలో అంత రాస్తున్నావా లేదా అనే కాన్షియస్నెస్ ఉందా లేదా అనే పాయింట్. 3, తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేయవచ్చా లేదా తెలుగు మీడియంలో ప్రిలిమినరీ కానీ మెయిన్స్ పేపర్లు కానీ ఉంటాయా? ప్రిలిమినరీ మెయిన్స్ పేపర్లు ఉండవ, ఇంగ్లీష్లో ఉంటాయి, బట్ అర్థం చేసుకుని తెలుగులో రాయొచ్చు, బట్ ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు. ఇంకా 4వది వెరీ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, సాధారణంగా ఒక స్టూడెంట్గా నాకు కరెంట్ అఫైర్స్ తెలుగులో లభ్యం కాదేమోనని. రాంగ్. కరెంట్ అఫైర్స్ తెలుగులో లభ్యమవుతోంది, నేను ప్రొవైడ్ చేస్తున్నాను కూడా. 5వది ఏంటంటే, తెలుగు మీడియం పిల్లలకి టెర్మినాలజీ మీద కాన్ఫిడెన్స్ ఉండదేమో అని. ఇది టెర్మినాలజీ దాదాపు నాకు తెలిసి తెలుగు మీడియం పిల్లల కోసం నేను ప్రత్యేకంగా తయారు చేసింది. ఇలాంటివన్నీ కావాలనుకుంటే 8897826108కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, నన్ను కలవండి. ఆల్ ద బెస్ట్.